ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్లో విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి మనం సిరీస్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి విద్య ఫర్దర్ స్టడీస్ గురించి అలాగే ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటిది మన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దానిలో ఈరోజు భాగంగా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే మనకు ఉందో ఆ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటిది జాబ్స్ గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం. మనం స్లైడ్స్ రూపంలో ఉంటాయి. సో నా పేరు డాక్టర్ ఏ సతీష్. ఐఆర్ఎస్సీ ఆఫీసర్ని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటిది సిరీస్లో ఎక్కువగా ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ మనం చెప్పడం జరుగుతుంది. దేని గురించి మనం తెలుసుకోవాలన్నా కూడా ఫస్ట్ అవేర్నెస్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీథింగ్ అనేది జనరల్గా అందరూ స్టూడెంట్స్కి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. అవేర్నెస్ ఉన్నట్లయితే మనం డెసిషన్ తీసుకోవడానికి కానీ ప్రిపరేషన్ చేసుకోవడానికి అన్నింటికి కూడా మనకి బెటర్గా ఎఫెక్టివ్గా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సరైనటువంటి అవేర్నెస్ లేకుండా సరైన అవగాహన లేకుండా ఎగ్జామ్కి సంబంధించి కానీ లేకపోతే దానికి సంబంధించి సిలబస్కి సంబంధించి కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ టిప్స్ కానీ వీటి మీద అవగాహన పూర్తిగా లేకుండా ఎప్పుడైతే మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసామో జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత విద్యార్థులు మొదలుపెట్టినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటిది మేజర్గా మనకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉద్యోగాలు ఉంటాయి. మనకి అంటే ఆఫీసర్ క్యాడర్ అంటాం, మనం CGLA అంటుంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటాం. అట్లాగే అలా కాకుండా మీరు చూసినట్లయితే CHSL అంటే కంబైన్డ్ హయ్యర్ స్టడీస్ ఉంటుంది. అంటే 12th క్లాస్ ఏదైతే మనకు ఉంటుందో 12th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. అట్లాగే SI అంటే ఏదైతే మనకి ఇన్స్పెక్టర్ లెవెల్ ఏదైతే మనకు ఉంటుందో సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ లేదా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటిది. CRPF ఏదైతే ఫోర్స్ మనకు ఉంటుందో జనరల్గా ఈ అన్ని కేటగిరీస్కి సంబంధించి CRPF అంటే మనకి ఉన్నటువంటి మేజర్ ఫోర్సెస్ ఏవైతే మనం చెప్తామో అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ITBP ఇవన్నిటికి సంబంధించినటువంటిది ఉద్యోగాలన్నిటి కూడా స్టాఫ్ సెలక్షన్ ద్వారా మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవి కూడా ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మేజర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే మనకు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ని జనరల్గా నాన్ టెక్నికల్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలాగే కానిస్టేబుల్స్ ఏవైతే మనకు ఉన్నాయో కానిస్టేబుల్స్ కూడా ఈ సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే కానిస్టేబుల్స్ ఉన్నాయో అవి స్టాఫ్ సెలక్షన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్స్లో చేసి కానిస్టేబుల్స్ కానీ SI కానీ వేరు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చేసి రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది. ఇవి కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు జనరల్గా వేరే చాలా ఎగ్జామ్స్ ఎక్కువగా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా అంటే CPO ఎగ్జామ్ కానీ లేదా జూనియర్ ఇంజనీరింగ్ కేటగిరీ కానీ స్టెనోగ్రాఫర్స్ కానీ ట్రాన్స్లేటర్స్ కానీ చాలా ఆల్మోస్ట్ మోర్ దాన్ 7 to 8 కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇండియాలోనే జనరల్ ఎక్కువగా రిక్రూట్మెంట్ జరిగే ఏజెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇండియన్ రైల్వేస్, అట్లాగే డిఫెన్స్ మేజర్గా ఉంటుంది. తర్వాత ఆల్ మినిస్ట్రీస్, ఎందుకంటే డిఫెన్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది, రైల్వేస్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. అట్లా కాకుండా మనకి ఇండియాలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి మినిస్టరియల్ స్టాఫ్ కానీ నాన్ మినిస్టరియల్ స్టాఫ్ కానీ ఏదైతే క్లరికల్ క్యాడర్ నాన్ టెక్నికల్గా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధం లేనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీని ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎలిజిబిలిటీ కానీ మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకమైనటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా స్టాఫ్ సెలక్షన్కి వెళ్ళొచ్చు, అలాగే 12th క్లాస్తో వెళ్ళొచ్చు, అలాగే డిగ్రీతో కూడా వెళ్ళొచ్చు. ఈ జనరల్గా కండక్ట్ చేసే ఎగ్జామ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చేటప్పటికి డిగ్రీ ఉంటుంది ఎలిజిబిలిటీ. అలాగే CHSL అని చెప్తాం మనం, కంబైన్డ్ హైయర్ సెకండరీ స్టడీస్ చూసినట్లయితే 12th క్లాస్ ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ ఏదైతే ఉంటుందో మనకి C కేటగిరీ ఎక్స్క్లూసివ్గా స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది జనరల్గా క్లాస్ 12th క్వాలిఫికేషన్తో చేరుతుంది. అలాగే హిందీ ట్రాన్స్లేటర్స్ కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ కానీ పోస్టులు ఏవైతే ఉంటుందో స్పెసిఫికల్గా ఆ పర్టికులర్ స్కిల్ ఉండి 12th క్లాస్ ఉన్నట్లయితే సరిపోతుంది. అలాగే CPO సబ్ ఇన్స్పెక్టర్స్ ఏదైతే ఉన్నాయో డిగ్రీ క్వాలిఫికేషన్ మనకి కావాలి. అట్లాగే జూనియర్ ఇంజనీర్ ఏదైతే ఉంటుందో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్లో ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతారో డిప్లొమా కానీ వాళ్ళకి జూనియర్ ఇంజనీరింగ్ కేటగిరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే మల్టీ టాస్కింగ్ ఫోర్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 10th క్లాస్ ఉన్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ సరిపోతుంది. అట్లాగే ఏదైతే మీకు కానిస్టేబుల్స్ ఏదైతే ఉంటుందో జనరల్ డ్యూటీ ఎవరైతే ఉంటారో ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అందులో కానిస్టేబుల్స్ వెళ్ళాలన్నా కూడా మీకు క్లాస్ 10th క్వాలిఫికేషన్తో మీరు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రోజు మెయిన్గా మనం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా మనం చేసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా 2022లో పడినటువంటి నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 20,000 వరకు పడ్డాయి. 20,000 అనేది చాలా చిన్న నెంబర్ అయితే కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో 20,000 అనేది చాలా బిగ్ నెంబర్. స్టేట్ గవర్నమెంట్స్లో ఒక 500 లేకపోతే 400 పడినా కూడా మనం ఆ వేకెన్సీస్కే చాలామంది ఎన్నో లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందువల్ల ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్గా వాళ్ళందరూ కూడా స్టాఫ్ సెలక్షన్ ఏదైతే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుందో ఇది జనరల్గా ఎక్కువగా ఏం చేయడం జరుగుతుంది. ఎవరైతే సివిల్ సర్వీస్ కానీ లేదా గ్రూప్ 1 కానీ ఇలాంటి వాటిలో ఏదైనా బ్యాకప్ ఆప్షన్ కింద ఎక్కువగా గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ జనరల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నోటిఫికేషన్స్ మీరు చూసినట్లయితే ఎటువంటి డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా అవకాశాలు ఉంటాయంటే జనరల్గా C&AG అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ CSS కానీ లేదా IB డిపార్ట్మెంట్ కానీ CBI కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, టెక్నికల్ లేదా NIA
మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ మేజర్గా ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో CGDA కానీ CBDT అండ్ CBIC, సో ఈ మేజర్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఒక చోటకి పుల్ చేసి ఆ వేకెన్సీస్ అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ స్లైడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలామందికి తెలియనటువంటి, ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, మనం అలాగా గ్రాడ్యుయేట్ లెవెల్లో వెళ్తున్నాం కదా, అందరికీ ఒకే రకమైనటువంటి పోస్టులు ఇస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇది చాలామందికి తెలియదండి. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఒకే ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా, ఏ ఎగ్జామ్ అయినా, ఈవెన్ UPSC కానీ గ్రూప్ 1 కానీ ఏది రాసినప్పుడు కూడా అందరికీ ఒకే కేటగిరీ ఉన్న పోస్టులు రావు. అంటే వాళ్ళ పే స్కేల్స్ డిఫరెంట్ ఉంటాయి, ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో జనరల్గా లెవెల్ 1 నుంచి లెవెల్ 18 వరకు మనకి ఉంటాయి మనకి కేటగిరీస్. లెవెల్ 8 అంటే జనరల్గా గెజిటెడ్ క్యాడర్, అంటే ఎవరైనా UPSCలో కూడా డైరెక్ట్గా సెలెక్ట్ అయినా కూడా ఆ పే స్కేల్లోనే జనరల్గా నెక్స్ట్ స్కేల్ ఏదైతే ఉంటుందో 54లో జనరల్గా ఉంటుంది వాళ్ళకి. సో లెవెల్ 8 ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్కేల్ ఏదైతే ఉందో 47,600 ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్కేల్లో జనరల్గా వాళ్ళు రిక్రూట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఇదే ఎగ్జామ్ రాసి ఇవన్నీ కూడా గ్రూప్ B కేటగిరీ. సో ఒకటి గ్రూప్ C ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో గ్రూప్ A, B, C, D అని ఉంటుంది. సో ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి, గెస్టెడ్ క్యాడర్ కాబట్టి ఎక్కువగా గ్రూప్ B ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఎలా ఉంటుందంటే, మనం ఒకే ఎగ్జామ్ రాస్తున్నాం కదా, అందరూ ఒకే రకమైనటువంటి క్యాడర్లో వెళ్తారు, అందరికీ ఒకే జీతం ఉంటుంది, అందరికీ ఒకే ప్రమోషన్ ఉంటుందని చెప్పి చాలామందికి అనుకుంటారు. అది రాంగ్ అండి. అది ఎందుకంటే మీరు ఒకే ఎగ్జామ్ రాస్తారు, ఒకే ర్యాంక్ లిస్ట్ ఇస్తారు, అయినప్పటికీ కూడా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీ యొక్క కేటగిరీ మారిపోతుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మీరు చూసినట్లయితే జనరల్గా లెవెల్ 1 నుంచి లెవెల్ 18 వరకు మీకు 18 రకాల లెవెల్స్ శాలరీస్ ఉంటాయండి, బేసిక్ లెవెల్స్. అంటే మీరు వెళ్ళి ఎంట్రీ లెవెల్ ఏదైతే ఉందో వెరీ చాలా ఇంపార్టెంట్ అండి అది. మీరు లెవెల్ 5కి మళ్ళీ ప్రమోషన్తో వెళ్తారు, లెవెల్ 5కి వెళ్ళినట్లయితే లెవెల్ 6కి వెళ్తారు. సో ఒక్కొక్క లెవెల్కి కూడా ఆల్మోస్ట్ మీకు ఒక్కొక్కసారి 5 ఇయర్స్, ఒక్కొక్కసారి 7-8 ఇయర్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది. మీరు యొక్క స్లైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. అన్నీ కూడా గ్రూప్ B కేటగిరీ ఉంటాయి. ఇది ఎందుకంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చింది కాబట్టి గెస్టెడ్ క్యాడర్ ఉంటుంది. అన్ని గెస్టెడ్ క్యాడర్ కూడా ఉండవు, కొన్ని గెస్టెడ్ ఉంటాయి, కొన్ని నాన్ గెస్టెడ్ క్యాడర్ ఉంటాయి. మీరు చూసినట్లయితే లెవెల్ 4 నుంచి లెవెల్ 4, 5, 6 అండ్ 7, 8 అంటే చూడండి, ఒకే ఎగ్జాము ఒకే గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో రాసిన తర్వాత ఒక స్టూడెంట్ మీకు ర్యాంక్ కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చినట్లయితే, మంచి ర్యాంక్ రాకపోతే మీరు సెలెక్ట్ అయినా కూడా మీరు లెవెల్ 4కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు పెట్టిన అప్లికేషన్ బట్టి. లెవెల్ 4 నుంచి లెవెల్ 8కి రావాలంటే కూడా సర్వీస్ మొత్తం కూడా సరిపోకపోవచ్చు. మీరు రిటైర్ అయ్యేలోపు లెవెల్ 8కి కూడా వెళ్ళకపోవచ్చు. చాలా కొంతమంది వెళ్ళరు, డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకుని కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప అందరూ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే చూడండి, ఒకే ఎగ్జామ్లో మీరు ఎంటర్ అయినప్పటికీ కూడా లెవెల్ 8లో కానీ మీరు ఎంటర్ అయినట్లయితే, సో వాళ్ళు చాలా స్పీడ్గా ప్రమోషన్స్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లెవెల్ 7 దాని కింద 6 అలాగా ఈ 5 లెవెల్స్ మీకు ఈ యొక్క కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకే ఎగ్జామ్ కదా, అందరికీ ఒకే స్కేల్ ఉంటుంది కదా, ఒకే ప్రమోషన్స్ ఉంటాయని చెప్పి అనుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, లెవెల్ 5లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి లెవెల్ 8కి వెళ్ళాలంటే 20 ఇయర్స్ పట్టొచ్చు, 15 ఇయర్స్ కూడా పట్టొచ్చు. సో అందువల్ల ఏంటంటే, మీరు ఎగ్జామ్ సెలెక్ట్ అవ్వడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, మీకు ఏ ర్యాంక్ వచ్చింది, ఏ లెవెల్లోకి ఎంటర్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. అలాగే ఇందులో మళ్ళీ గ్రూప్ Bలో గెస్టెడ్ ఉంటే, నాన్ గెస్టెడ్ ఉంటాయి. గెస్టెడ్ అంటే జనరల్గా డెఫినెట్గా అది క్లాస్ 1 కేటగిరీ కింద ఉంటుంది. గెస్టెడ్ Bలో మీకు గెస్టెడ్ క్యాడర్ అంటే గ్రూప్ Bలో గెస్టెడ్ అంటే జనరల్ క్లాస్ 1కి ఈక్వలెంట్గా ఉంటుంది. కాబట్టి చూడండి, ఏదైతే మీకు ఆడిట్ ఆఫీసర్ C&AG ఏదైతే కంప్యూటర్ జనరల్ ఏదైతే ఉందో, అకౌంట్స్ ఆఫీసర్ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా కొంచెం లెవెల్ పే ఎక్కువ ఉంటుంది. అలాగే డైరెక్ట్గా గెస్టెడ్ క్యాడర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా దాని క్రేజ్ ఎక్కువ ఉంటుందండి. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10-20 ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళ మాత్రమే అది సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు జనరల్గా స్టేట్ వైడ్ క్యాడర్ ఉంటాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో వేకెన్సీ ఉండాలి. మీరు పెట్టినప్పుడు ఆప్షన్ మీకు ఇంట్రెస్ట్ ఇక్కడే వర్క్ చేయాలనుకుంటే అక్కడ వేకెన్సీ ఉందా లేదా కూడా చూసుకుని అప్లికేషన్ పెట్టేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో అట్లాగే లెవెల్ 7లో మీకు ఎటువంటి పోస్టులు మీకు ఫిలప్ చేస్తారని అనుకున్నట్లయితే, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్స్పెక్టర్ కేటగిరీ ఏదైతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందో అవన్నీ కూడా దాంట్లో కేటగిరీ అవుతుంది. అలాగే లెవెల్ 6కి వచ్చినప్పటికీ అసిస్టెంట్స్ అంటాం మనం. చూడండి, లెవెల్ 6 అంటే దాని వర్డింగ్ అసిస్టెంట్ డివిజనల్ అకౌంటెంట్, ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాట్ ఆఫీసర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఏదైతే మనకి IB కానీ లేకపోతే CBI కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్లో కూడా స్టాట్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉంటాయో అవన్నీ వస్తాయి. అలాగే లెవెల్ 5 తీసుకున్నట్లయితే 29,200 రూపాయలు బేసిక్ కాబట్టి ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్. సో జూనియర్ అన్న పదానికి వస్తారు మీకు, అంటే లెవెల్ ఇంకా కొంచెం తగ్గుతుంది అనమాట. అట్లాగే లెవెల్ 4కి వచ్చినట్లయితే పోస్టల్ అండ్ సోర్టింగ్ అసిస్టెంట్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, అప్పర్ డివిజనల్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్ ఇవైతే ఉన్నాయి. ఇది గ్రూప్ C కేటగిరీ. చూసారు, గ్రూప్ Cని కూడా వాడు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. సో గ్రూప్ C నుంచి మళ్ళీ గ్రూప్కి వెళ్ళాలన్నా కూడా మీకు జనరల్గా ఒక్కొక్కసారి 5 ఇయర్స్ పట్టొచ్చు, ఒక్కొక్కసారి
10 years పట్టొచ్చు, డిపెండ్స్ అపాన్ ది వేకెన్సీ పొజిషన్ కానీ మనకున్న రిజర్వేషన్, ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఉంటాయండి. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్ ఎవరైతే కొంచెం మంచి పొజిషన్లో వెళ్ళాలి, బెటర్గా మనం ఒకవేళ యూపీఎస్సీ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ మిస్ అయినా కూడా మనం కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా మంచి ర్యాంక్కి ఏం చేయాలి. మిగతా ఉద్యోగాలు అలా కాదండి. ఒకవేళ మీరు జనరల్గా ఇప్పుడు కొన్ని చాలా వరకు మీరు ఎంటర్ అయినప్పుడు మోరార్లెస్ అన్నింటికి కూడా ఒకే రకమైన పే ఉంటుంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 4 నుంచి 7, 8 దాకా కూడా ఒకే కేటగిరీ కింద ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ రాసే ముందు అందరూ కూడా. సో ఇందులో మీరు చూసినట్లయితే జనరల్గా ఈ ఎగ్జామ్ చూసినట్లయితే ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే 4 టైర్స్ కింద ఉంటాయండి. టైర్ 1, అలాగే టైర్ 2 అండ్ టైర్ 3 అండ్ టైర్ 4. జనరల్గా లాస్ట్ టైం 2022లో పడినటువంటి నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టైర్ 1, టైర్ 2 అంటే టైర్ 3 అండ్ టైర్ 4 ఏదైతే ఉన్నాయో అది ఓన్లీ జస్ట్ ఏంటంటే పాసింగ్ ఎగ్జామ్ మాత్రమే. అది కూడా అందరూ రాయవలసిన అవసరం ఉండదు. సో టైర్ 1, టైర్ 2 అనేది మ్యాండేటరీ. టైర్ 1లో క్వాలిఫై అయినట్లయితే మీరు టైర్ 2కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ క్వాలిఫై అవ్వకపోతే అక్కడే మిమ్మల్ని ఆపుతారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టైర్ 1లో వచ్చేటప్పటికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్గా 100 క్వశ్చన్స్ మీకు ఉండడం జరుగుతుంది. 1 అవర్ టైం ఉంటుంది. సో టైం చాలా తక్కువ ఉందండి. ఇది వరకు కొంచెం టైం ఎక్కువ ఉండేది, ఇప్పుడు టైం తగ్గించడం జరిగింది. సో 100 క్వశ్చన్స్ 1 అవర్ అంటే ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే 1 అవర్లోనే మీరు 100 క్వశ్చన్స్ వేయాలి. సో సిలబస్ చూసేటప్పటికి జనరల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏ కేటగిరీకి వెళ్ళినప్పటికీ కూడా, ఈ కేటగిరీ అనే కాదంటే జనరల్గా బేసికల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అంటే ఇంటెలిజెన్స్ రీజనింగ్ కలిపి ఒక సబ్జెక్ట్ కింద ఇవ్వడం జరిగింది. అట్లాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అట్లాగే మీకు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో జనరల్ అవేర్నెస్ కానీ జీకే కానీ అదంతా కూడా స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్ అంతా కూడా ఒక చోట్లోకి వస్తుంది. అలాగే ఇంగ్లీష్ ఏదైతే కాంపరెన్షన్ ఉందో అదంతా కూడా ఒక చోటకు వస్తుంది. 25 క్వశ్చన్స్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా చదవాలి అంటే నెక్స్ట్ సబ్సిక్వెంట్ స్లైడ్స్లో మనం తెలుసుకుందాం. అట్లాగే మీకు టైర్ 2 వచ్చేటప్పటికి ఎవరైతే టైర్ 1 పాస్ అవుతారో టైర్ 2లోకి వస్తారు. టైర్లోకి వచ్చిందో అది కూడా మల్టిపుల్ క్వశ్చన్స్. కాకపోతే ఇక్కడ 4 ఎగ్జామ్స్ రాయాలండి, ఒక ఎగ్జామ్ కాదు ఇది. సో ఇది మెయిన్స్ కింద మీరు అనుకున్నట్లయితే టైర్ 2 అనేది మేజర్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి 4 ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్ వచ్చేటప్పటికి మీకు 2 అవర్స్ ఉంటుంది. ఒక్కొక్క పేపర్ 200 మార్క్స్ ఉంటుంది. దీనికి కూడా సిలబస్లో పెద్ద మార్పు ఉంటుందండి. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు లెవెల్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా లెవెల్ 8 కేటగిరీలో ఏదైతే పోస్టులు ఉన్నాయో స్టాట్ ఆఫీసర్ కానీ ఆడిట్ ఆఫీసర్ కానీ అవి చాలా బెటర్ పోస్టులు అండి. ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్గా గెజిటెడ్ కేటర్లోకి మనం ఎంటర్ అవుతాం కాబట్టి దానికి సపరేట్గా క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే సపరేట్గా దానికి ఎడిషనల్గా ఎగ్జామ్స్ మీకు రాయవలసి ఉంటుంది. సో ఎవరైతే మీకు జనరల్గా టైర్ 2లో 4 పేపర్లు ఏవైతే ఉన్నాయో 4 పేపర్స్ ఏదైతే ఫస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాండేటరీగా అందరూ రాయాలి. పేపర్ 3 అండ్ 4 అందరూ రాయాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఈ యొక్క అకౌంట్ ఏదైతే మీకు ఆడిట్ ఆఫీసర్ ఏదైతే గ్రేడ్ 8 ఏదైతే ఉందో లెవెల్ 8లో ఉన్నటువంటిది పోస్ట్ మీరు అప్లై చేస్తారో వాళ్ళు రాయాలి. అది స్పెషల్గా ఎడిషనల్గా మీరు ఏదైతే ఫైనాన్స్ పేపర్ ఏదైతే ఉందో ఎకనామిక్స్ పేపర్ ఏదైతే ఉందో ఆ 2 పేపర్లో కూడా కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మీరు టైర్ 3 ఏదైతే చెప్పామో ఇది ఆఫ్లైన్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ ఆఫ్లైన్ డిస్క్రిప్టివ్ మీకు ఇంగ్లీష్ స్కిల్ ఏ విధంగా ఉంది, వొకాబులరీ ఏ విధంగా ఉంది, లేకపోతే మీరు ఎస్ఏ రైటింగ్ ఏ విధంగా రాస్తున్నారు, లెటర్ రైటింగ్ రాయగలుగుతున్నారు లేదా, ఇలాంటి స్కిల్ సెట్ని కొంచెం టెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే టైర్ 4 అంటే మీకు కొంత జనరల్గా మీరు ఆ టేబుల్లో చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ లేకపోతే ఎలాంటి పోస్టులు ఉన్నాయి అంటే ఎవరికైతే కంప్యూటర్ స్కిల్స్ కానీ లేదా డేటా ఎంట్రీ ఇలాంటి స్కిల్ సెట్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఎడిషనల్గా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ జస్ట్ మీరు మినిమం క్వాలిఫై అయినట్లయితే సరిపోతుంది. సో దీనికి ఈ మార్క్స్ ఎక్కడా కూడా మీకు వెయిటేజ్లోకి రావండి. ఓన్లీ టైర్ 2 ఎగ్జామ్ ఏదైతే మనకు ఉందో సో అది జనరల్గా డిసైడింగ్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ మీరు సిలబస్ చూసినట్లయితే 4 సబ్జెక్ట్స్ ఇక్కడ జరిగింది. జస్ట్ ఓవరాల్గా ఒక ఐడియా మీకు ఇస్తాను నేను. అంటే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను నేను. 25 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్క దానికి 50 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 1 అవర్లో మొత్తం ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు రాయవలసి ఉంటుంది. జస్ట్ మీకు గ్లాన్స్గా ఇచ్చాను, మీరు నెట్లో కానీ ఎక్కడైనా చూసినట్లయితే సిలబస్ ఉంటుంది. బట్ ద ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీకు కలిపారు అంటే దాని మీనింగ్ ఏంటంటే జనరల్గా మీరు ఏదైతే మన రీజనింగ్కి సంబంధించినటువంటి మిగతా ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతుందో బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యవచ్చు, సీసాట్ ఎగ్జామ్ కావచ్చు, వేరే ఎగ్జామ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతాయో ఆ బుక్స్లోంచే ప్రిపేర్ అయితే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఇందులో జనరల్గా నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దీనికి ఎక్కువ వెయిటేజ్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే మీకు జనరల్ అవేర్నెస్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటుందో ఇందులో జనరల్గా వచ్చి 8 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, జనరల్ సైన్స్ లేకపోతే ఏదైతే మీకు బయాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇందులో అన్నింటిలో కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుందండి. అంటే వెయిటేజ్ జనరల్గా దేనికి ఎక్కువ ఇస్తారంటే జనరల్గా పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ వాటికి వెయిటేజ్ ఉంటుందంటే జనరల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీకి వచ్చారు కొంచెం వెయిటేజ్ తక్కువ ఉంటుంది. సో అంటే ఇది ఉన్నంత మాత్రాన్ని అప్లై చేసినప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ ఏ గ్రాడ్యుయేట్ అని అప్లై చేయొచ్చు. ఓన్లీ మీకు స్టాట్ ఆఫీసర్ ఎవరైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో క్లాస్ 12లో మ్యాథమెటిక్స్ చదివి ఉంటే సరిపోతుంది. అంతే తప్ప స్టాట్లో గ్రాడ్యుయేషన్ ఉండాలని చెప్పి చాలామంది అనుకుంటారు. కాదండి, మీరు 12లో మ్యాథమెటిక్స్ చదివినట్టు సరిపోతుంది. అట్లాగే ఆడిట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్గా వాళ్ళకు కూడా గ్రాడ్యుయేషన్ సరిపోతుందని చెప్పి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మార్చడం జరిగింది. కాకపోతే డిజైరబుల్ క్వాలిఫికేషన్ చెప్పి చెప్పడం జరిగింది. ఎవరికైతే ఎంబీఏ ఉంటుందో, చార్టెడ్ అకౌంట్ ఇలాంటి ఎడిషనల్గా ఎవరైతే చదువుతారో వాళ్ళు కొంత ఎడిషనల్గా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ లేకపోయినా కూడా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత
వాళ్ళు సపరేట్గా ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. ఒక స్టాట్ ఆఫీసర్కి ఏదైతే కేటగిరీ ఉందో క్లాస్ 11th 12thలో మీరు మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ నుంచి వచ్చినట్లయితే మీకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. అట్లాగే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్స్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ జనరల్గా మీకు 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నటువంటి రేషియోస్ కానీ లేకపోతే పర్సంటేజెస్ కానీ లేకపోతే ఏదైతే మనం అన్ని ప్రాఫిట్ లాస్ లేకపోతే టైము డిస్టెన్స్ ఏవైతే మనం జనరల్గా రెగ్యులర్గా వాడతాం మనం అవన్నీ కూడా జనరల్గా ఇందులో టైమ్స్ కానీ లేకపోతే ఇవన్నీ జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండి సిలబస్ అనేది కొత్తగా స్పెషల్గా డీటెయిల్గా నేను చెప్పక్కర్లేదు, మిగతా చాలా వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే క్వశ్చన్ ఇవ్వడంలో కొంచెం టఫ్నెస్ ఉంటుంది, ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి. ఇంకోటి ఏంటి టైం సరిపోదు. సో అట్లా వచ్చేటప్పటికి ఇంగ్లీష్ వచ్చేటప్పుడు జనరల్గా మీకు ఇక్కడికి ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు సినోనిమ్స్ కానీ ఈడియమ్స్ కానీ లేకపోతే రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ లేకపోతే స్పెల్లింగ్ కానీ ఎర్రర్స్ కానీ లేకపోతే సెంటెన్స్ కరెక్షన్ కానీ లేకపోతే వొకాబులరీ కానీ గ్రామర్ కానీ ఇలాంటిది ఏదైతే మీకు బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎవరైతే టెస్ట్ చేస్తారో అలాంటి స్కిల్స్ దీంట్లో మనకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది పేపర్ 2. మన పేపర్ 2లో మీరు చూసుకున్నట్లయితే అది పేపర్ 1 మనం మాట్లాడడం జరిగింది. అంటే పేపర్ 2లో మీరు చూసుకున్నట్లయితే పేపర్ 2లో కూడా సిలబస్ ఇదే. ఓన్లీ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇది పేపర్ 2, ఇంతకుముందు నేను స్లైడ్ మన పేపర్ 1 గురించి మాట్లాడుకున్నాం. అది క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇక్కడ రావడం జరుగుతుందండి. ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మీకు పేపర్ 2కి రావడం జరుగుతుందండి. ఎంతమంది క్వాలిఫై అవుతారు ఏంటి అనేది అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే జనరల్గా 1:20 వరకు మీరు ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అవుతారండి. ఈ లాస్ట్ టైం రాసినప్పుడు జనరల్గా ఆల్మోస్ట్ 20,000 వరకు 20 lakhs వరకు అప్లికేషన్స్ పెట్టారండి. 20 lakhs అంటే చాలా పెద్ద నెంబర్ అది. సో అప్లికేషన్స్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు 16 lakhs వరకు ఎగ్జామ్ రాస్తారండి. జనరల్గా మీకు ఒక 3.5 lakhs అప్రాక్సిమేట్గా 3.5 lakhs వరకు టైర్ 2కి క్వాలిఫై చేయడం జరుగుతుందండి. ఒక్కసారి 3.5 lakhsలకు మీరు వచ్చిన తర్వాత 1:20లోకి వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ స్క్రీనింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీనింగ్లో ఓవరాల్గా మీకు 20,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఫిలప్ చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి మేజర్గా వచ్చినప్పటికీ ఏంటంటే పేపర్ 1 పేపర్ 2 200 మార్క్స్ 200 ఇవన్నీ కూడా సపరేట్ ఎగ్జామ్స్ రాస్తారండి. ఇది సపరేట్గా రాయాలి, ఇది సపరేట్గా రాస్తారు. దానికి టైం సపరేట్గానే ఉంటుంది. సో ఇటు వచ్చి స్టాట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఏదైతే ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ ఉందో ఇది మాత్రం కొంతమంది మాత్రమే రాస్తారు. ఎందుకంటే ఎవరైతే ఆ పర్టికులర్ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరైతే దాని ఆప్షన్ పెట్టుంటారో దీనికి సపరేట్గా కట్ ఆఫ్ మార్క్ ఉంటుందంటే దానికి సపరేట్గా కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. రెగ్యులర్గా ఓన్లీ మీకు ఇది లెవెల్ 8లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే మనకి ఆడిట్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా దానికి వేకెన్సీస్కి ప్రపోర్షనేట్గా దీని కట్ ఆఫ్ వేరే ఉంటుందండి. ఇందులో చూసుకున్నట్లయితే ఎవరైతే జనరల్గా స్టాట్ మ్యాథమెటిక్స్ 11th 12thలో మీరు ఏదైతే ప్రాబబిలిటీ కానీ లేకపోతే వేరియేషన్స్ కానీ మీన్ మోడ్ ఏదైతే బేసిక్ స్టాట్ ఏదైతే మీరు చదువుతారో అలాంటి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనరల్గా ఇది కొంచెం మ్యాథమెటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సిలబస్ ఏదైతే క్లియర్గా ఇవ్వడం జరిగిందంటే ఆ సిలబస్ అన్ని కూడా మీరు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎకనామిక్స్ చూసేటప్పటికి జనరల్గా మనకి రెగ్యులర్గా చదివే సివిల్ సర్వీస్ కానీ వేరే ఎకనామిక్స్ ఏదైతే చదువుతారో ఆ ఎకనామిక్స్ ఉండదండి, అది ఉంటుంది. ఇంకా ఎడిషనల్గా మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ సప్లై డిమాండ్ ఇలాంటి కొన్ని ఎడిషనల్ టాపిక్స్ ఏవైతే కొంచెం ఎక్కువగా ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చదివేటప్పుడే జనరల్గా ఎకనామిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది స్కోరింగ్గా ఉంటుంది. కాబట్టి సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు చదివేటప్పుడు జనరల్గా మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, షేర్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి, లేకపోతే రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, టెక్నాలజీస్ ఏ విధంగా మనం వాడతాం మనం ఎకనామిక్స్లో, ఇలాంటి కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కాంబినేషన్తో జనరల్గా ఎకనామిక్స్ని ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఏరియాస్ మీద ఎక్కువగా ఫోకస్ ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కువగా వీలున్నంత వరకు కూడా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ అంబిషన్ ఎప్పుడు కూడా లెవెల్ 8 పోస్ట్ ఏదైతే ఉందో ఆడిట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి అసలు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ఈ 2 పేపర్స్లో కానీ కొంచెం బెటర్గా మీరు స్కోర్ చేసినట్లయితే సో డెఫినెట్గా మీరు ఈ యొక్క ఉద్యోగం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జనరల్గా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది పేపర్ 1 పేపర్ 2 ఏదైతే ఉందో కంపల్సరీ అండి అందరూ కూడా రాయాలండి పేపర్ 1 పేపర్ 2. ఇంతకుముందు మనం చెప్పుకున్న దాని సమరీ నేను చెప్తున్నాను. పేపర్ 3 వచ్చేటప్పటికి జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు పేపర్ 3 చూడండి, అంటే ఈ ఓన్లీ ఆ పోస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం రాయాలని చెప్పాను, ఇంతకుముందే చెప్పాను నేను. పేపర్ 3 అంటే ఇక్కడ ఇది చూడండి, మీరు ఇది చూసినట్లయితే మీరు క్లియర్ కట్గా ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఇది కనపడట్లేదు, బట్ మీరు క్లియర్గా చూసినట్లయితే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 3 పేపర్లు ఉండడం జరిగిందండి. ఇది టైర్ 2. ఇది టైర్ 2లో పేపర్ 1 అంటే అందరూ రాస్తారు, అలాగే పేపర్ 2 వచ్చి అందరూ రాయండి, ఓన్లీ స్టాట్ వాళ్ళు రాస్తారు. అలాగే పేపర్ 3 వచ్చేటప్పటికి ఓన్లీ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్ స్టూడెంట్స్ మాత్రమే రాస్తారు. సిలబస్ కానీ మార్క్స్ కానీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సిలబస్ టైర్ 3 అంటే ఎవరైతే టైర్ 1 టైర్ 2 క్లియర్ చేస్తారో వాళ్ళని టైర్ 3కి పిలవడం జరుగుతుందండి. సో క్లియర్ చేయకపోతే జనరల్గా టైర్ 3 ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంటుంది. టైర్ 3 అనేది జనరల్గా ఎలా ఉంటుందంటే ఇది ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది, పెన్ అండ్ పేపర్ బేసిస్ మీద జరుగుతుంది. ఓన్లీ ఏంటంటే ద క్యాండిడేట్స్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ ఏ విధంగా ఉంది, గ్రామర్ ఏ విధంగా ఉంది, లేకపోతే ఎస్ఏ ఎలా రాయగలుగుతున్నారు, రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి మాత్రమే ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుందండి. సో అందువల్ల ఏంటంటే మినిమం 33% ఏదైతే మనకి 60 minutes వరకు ఉంటుంది, ఒక 100 మార్క్స్కి జనరల్గా ఇవ్వడం జరుగుతుందండి. 100 మార్క్స్లో ఒక 1 అవర్లో ఈ పేపర్ మనకు రాసినట్లయితే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే మనకు ఉంటుందో ఆ కట్ ఆఫ్ మార్క్స్ కానీ మనకు జస్ట్ క్రాస్ అయినట్లయితే మనకి సరిపోతుంది. సో టైర్ 4 అంటే ఎవరైతే జనరల్గా ఈ కొన్ని స్పెసిఫిక్ పోస్టులు ఏవైతే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ లేకపోతే కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రొఫెషన్సీ ఎవరికైతే అవసరమో
అలాంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మాత్రం ఈ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మీరు క్లియర్గా ఇందులో రావడం జరుగుతుందండి. సో ట్యాక్స్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, లేకపోతే ఏవైతే డిపార్ట్మెంట్స్ ఇందులో నేను మెన్షన్ చేశాను క్లియర్గా. సో ఆ డిపార్ట్మెంట్స్ అంటే క్లియర్గా వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కి ఈ యొక్క కంప్యూటర్ టెస్ట్ కానీ లేకపోతే ఇలాంటిది టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే మీరు సో క్లియర్గా రాయడం జరిగిందండి 800 కీ డిప్రెషన్స్ పర్ అవర్. ఒక 1 అవర్లో మీ కంప్యూటర్ ఇచ్చిన తర్వాత 800 ఏదైతే మీకు వర్డ్స్ ఉన్నాయో, డిప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి లెటర్స్ కానీ మీరు టైప్ చేయగలిగితే సరిపోతుంది. అలాగే అది పాసేజ్ క్లియర్గా 200 కీవర్డ్ డిప్రెషన్స్ ఏదైతే 15 మినిట్స్ ఇచ్చి పాసేజ్ని కంప్యూటర్లో టైప్ చేయాలి మనం. నెక్స్ట్ బుక్స్ చూసుకున్నట్లయితే జనరల్గా మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయండి. కాకపోతే నేను ఇక్కడ చెప్పి సలహా ఏంటంటే ఏదైతే ఆల్రెడీ మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతారో, అది బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏదైతే యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి జనరల్ ఎగ్జామ్స్ ఏవైతే మీరు చదువుతారో ఆ బుక్స్ కంటిన్యూ చేయండి. కొత్త బుక్స్ అవసరం లేదు, ఏ బుక్ అయినా ఒకటే. జనరల్గా నేను రికమెండ్ అందరూ చెప్పే బుక్సే మనకి అగర్వాల్ కానీ, లేకపోతే అనలిటికల్ రీజనింగ్, లేకపోతే లాజికల్ రీజనింగ్, ఇవన్నీ జనరల్గా అందరూ అంటే ఎస్ఎస్సికి జనరల్గా కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళు సపరేట్గా పబ్లిష్ చేయడం జరుగుతుందండి. చాలా స్పెసిఫిక్ అరిహంట్ పబ్లికేషన్స్ కానీ, దేశ పబ్లికేషన్స్ కానీ వాళ్ళందరూ పబ్లిష్ చేస్తారు. కానీ మీరు ఎప్పుడు చేసినా కూడా ఒక బుక్నే 2 times 3 times చేయడం బెటరు, అంతే తప్ప 2-3 బుక్స్ తీసుకోవద్దు. ఒకవేళ మీరు అడ్వాన్స్డ్ లెవెల్ కావాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ల్యూసెంట్ సిరీస్ వాళ్ళు మాత్రమే మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్ ఉంటుంది, రీజనింగ్లో కూడా అడ్వాన్స్డ్ బుక్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే ల్యూసెంట్ బుక్స్ ఏదైతే మనకు మార్కెట్లో ఉన్నాయి చాలా బాగుంటాయి. అలాగే ఎకనామిక్స్ కానీ ఫైనాన్స్కి సంబంధించి మీరు ఏదైతే బుక్స్ ఉంటారో జనరల్గా ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. ఎకనామిక్స్ రమేష్ సింగ్ కానీ, లేకపోతే సంజీవ్ వర్మ కానీ, లేకపోతే ఇంకోటి ఏదైతే ఉన్నాయో అలాంటివి మీరు తీసుకున్నట్లయితే బుక్స్ సరిపోతుంది. స్పెషల్గా దీనికి బుక్స్ గురించి పెద్దగా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు స్టాండర్డ్ బుక్స్ 1 or 2 బుక్స్ తీసుకున్నారా, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది, అరిహంట్ పబ్లికేషన్స్, అది తీసుకున్నా పర్వాలేదు. లేకపోతే మీకు క్విక్వర్ మ్యాథ్స్ అని ఉంటుంది మీకు జనరల్గా, సో బీఎస్సీ పబ్లికేషన్స్, టైరా అని ఉంటుంది, టైరా అని కుందాన్, సో అది తీసుకున్నా పర్లేదు. సో క్విక్కర్ మ్యాథమెటిక్స్ ఆప్టిట్యూడ్కి ఒక బుక్ మీరు తీసుకున్నట్లయితే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా జనరల్గా మీరు రెగ్యులర్గా ఏదైతే మీరు ప్రిపేర్ అవుతారో ఏ బుక్ తీసుకున్నా కూడా మీరు పర్వాలేదు. కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో వెళ్దాం అనుకుంటే అరుణ్ శర్మ కానీ, లేకపోతే ల్యూసెంట్ సిరీస్కి వెళ్ళినట్లయితే సరిపోతుంది. సో ఓవరాల్గా మీకు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నటువంటి ఎగ్జామ్ గురించి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉండదు. తక్కువ క్వశ్చన్స్, క్వాలిటీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ మాక్ టెస్టులు చేస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మంది కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్తున్నారు, అలా ఉండదు. అలా కోచింగ్ సెంటర్స్ మీద డిపెండ్ అయితే మీకు ఎక్కడ కూడా ఉద్యోగాలు రావండి. వాళ్ళు జస్ట్ మీ బేసిక్స్ చెప్పి వదిలేస్తారు. మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. స్ట్రెంగ్త్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉందో చూసుకుని ఆ వీక్ ఏరియాస్ని ఏదైతే మీరు స్ట్రెంగ్తన్ చేసుకోండి. ఏ ఏరియాని కూడా మీరు వదలకూడదు. ఈ ఎగ్జామ్లో ప్రతి ఏరియాని కూడా మీరు టచ్ చేసి ప్రతి ఏరియా మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు క్వాంటిటీ యాప్టిట్యూడ్ లాస్ట్ రాయండి. ఎందుకంటే అన్నింటికి ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి జనరల్ అవేర్నెస్ కానీ, ఇంగ్లీష్ కానీ కొంచెం స్పీడ్గా అవుతుంది కాబట్టి ముందు ఆ ఎగ్జామ్స్ రాసి తర్వాత మీరు ఎగ్జామ్ రాయండి. ప్రాక్టీస్ ఒక 20 పేపర్లు చేసినట్లయితే సరిపోతుంది. ప్రాక్టీస్ చేయడం వల్ల గొప్పతనం కాదు, దాన్ని రివ్యూ చేసి అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ మీరు ఐడెంటిఫై చేసి ఏదైతే క్వశ్చన్ మీకు తప్పు జరిగిందో ఆ ఒక ఏరియాను కూడా మీరు స్ట్రెంగ్తన్ చేయాలి. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళి అవసరమైతే ఆ ఏరియాని స్ట్రెంగ్తన్ చేస్తూ ఆ నోట్స్ను కూడా స్ట్రెంగ్త్ చేసుకోండి. ఫస్ట్ బేసిక్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఆ ఏరియా టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ని బాగా బిల్డప్ చేసుకుని బాగా రివిజన్ చేసుకుని ఆ ఎడిషనల్ పాయింట్స్ మళ్ళీ నోట్స్లో రాసుకుని మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళి చేయండి. లాస్ట్ 1 month కూడా ప్రాక్టీస్కి ఎక్కువ చేస్తూ దాని రివ్యూ అండ్ మానిటరింగ్ చేయకపోతే ఉపయోగం లేదు. ఎక్కువ పేపర్ ప్రాక్టీస్ చేయకండి, తక్కువ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ రివ్యూ చేసి రివిజన్ చేయండి. అలాగే బుక్స్ ఎప్పుడు కూడా మీరు రెండు ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 books కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. మీరు జనరల్ సైన్స్ లాంటిది, జనరల్ అవేర్నెస్ లాంటి టైం లేకపోతే ఏదైనా టాటా మెగ్రహైల్ సివిల్ సర్వీస్ లాంటిదో, లేకపోతే ల్యూసెంట్ జనరల్ నాలెడ్జ్ కానీ, ల్యూసెంట్ జనరల్ సైన్స్ కానీ కంబైన్డ్గా ఉన్నటువంటి బుక్స్ తీసుకుని ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు వేరే బుక్ చదివితే అది కంటిన్యూ చేయండి. అందు గురించి నేను బుక్స్ మీద స్పెసిఫిక్గా ఈ బుక్సే చదవాలని చెప్పట్లేదు. ఏ బుక్ చదివినా కూడా మీరు ఎలా చదివారనేది ఇంపార్టెంట్ తప్ప బుక్ ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే మార్కెట్లో చాలా ఉన్నాయి మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి బుక్స్. అలాగే కోచింగ్ సెంటర్స్ అవసరం లేదు, ఫ్రీగా యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతున్నాయి మనకి. చాలా కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి కోచింగ్ సెంటర్స్ మీద నమ్మకం పెట్టి డబ్బులు ఒకటే వేస్ట్ అవ్వడం కాదు, మీకు ఫీర్ వచ్చి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. అలాగే మీకు మనీ వేస్ట్ అవుతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది, ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. మీరు డైలీ ఒక 10 to 12 hours ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది. అలాగే గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఎవరైతే చదువుతారో థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుని చదవాలి. 2 నెలల ముందు 4 నెలల ముందు వచ్చే ఎగ్జామ్ అయితే కాదు. 20 లక్షల మంది అప్లై చేస్తారు, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 1 year 2 years ముందు నుంచి కానీ ప్లాన్ చేసుకుని చక్కగా ప్రిపేర్ అయినట్లయితే ఈ ఎగ్జామ్ పాటు ఆర్బీఐ గ్రేడ్ బి కానీ, లేకపోతే బ్యాంక్ పీఓస్ కానీ, దీనికి యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ అయితే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా సిడిఎస్ కానీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కానీ, ఇవన్నింటినీ కూడా ఒకటే రకమైన ప్రిపరేషన్, ఒకే రకమైన సిలబస్, ఒకే రకమైన బుక్స్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ ఎగ్జామ్కి అయితే మీరు వెళ్తున్నారో టైం మేనేజ్మెంట్ తెలియదు. కాబట్టి ఆ పర్టికులర్ ఎగ్జామ్లో ఉన్న పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. కాబట్టి ఒక 1-2 years ముందు గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ నుంచి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఏదో ఒక గవర్నమెంట్ చాలా ఈజీగా ఒక అవకాశం ఉంటుంది. గవర్నమెంట్లో గ్రూప్ పి
కేటగిరీలో ఆఫీసర్ కేటర్కి వెళ్ళగలిగినటువంటి ఏకైక అవకాశం మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి సిబిఐకి వెళ్దాం, ఐబీకి వెళ్దాం, ఇంటెలిజెన్స్కి వెళ్దాం, ఎక్స్టర్నల్ అఫైర్స్కి వెళ్దాం అని చెప్పి చాలామంది రైల్వేస్కి వెళ్దాం అని చెప్పి చాలామంది అనుకుంటారు. తెలియని వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ ద్వారా వెళ్తారు. మీరు బయట ఏదైతే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే అంటారో వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. సో డెఫినెట్గా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది పెద్ద అంత కష్టమైన పని అయితే కాదు. సో ప్రైమ్ లైన్ ఉద్యోగ అవకాశాల్లో సో మరొక ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం మనం.